మీతో చెప్తుంది. ఇప్పుడు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి దాడేరు ఈ దగ్గరలో ఉన్నాం. భీమవరం అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే భీమవరం. అసలు ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఇక్కడ చేసినంత అద్భుతంగా ఎక్కడ కూడా చేయరు. మనకి కోడిపందాలు ఒకటే అనాదిగా ఆచారంగా వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను పిల్లలకి, పెద్దలకి, ముసలి వాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లలకి కుటుంబం మొత్తం కూడా వచ్చి చూసే విధంగా చుట్టూ కూడా భారీ భారీ అందమైనటువంటి సెట్టింగులు, ఓ పక్కన కోడిపందాలు, గుండాట్లు, అలాగే తినడానికి రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా పెట్టి ఆర్కెస్ట్రాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ చాలా చాలా మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫాక్షన్ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సంక్రాంతి అంటే భీమవరం, భీమవరం అంటే సంక్రాంతి. మా భీమవరం శాసనసభ్యులు పిఎస్సి రామబాబు గారికి, అలాగే జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ కురుగులపూడి చంద్రబాబు గారికి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అలాగే భీమవరం ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుని పరమేశ్వరుడు